చాలా బాగుంది నాన్న. అందరి కష్ట సుఖాలు చూస్తున్నాడు కదా ఆయన. ఆయన ఒక తండ్రిలాగా. అంటే ఆయన అంటుండే అభివృద్ధి ఏమి చేయలేకపోయాడు, మేము వస్తే అన్ని పడేస్తున్నాం, మేము చేయలేదని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు కదా. ఏమి లేదు, వాళ్ళన్నీ ఉట్టి పుకార్లే. అన్నీ చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఇబ్బంది పడేది మాత్రం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది? హీరోగా ఉంటే బాగుంది అనిపిస్తుంది, పొలిటికల్లోని ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఇలాగే ఉంటే బాగుండదు. ఇంకెందుకు హీరోయిన్? ఆయన చిన్నపిల్లోడా, పెద్దోడయ్యాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు, మంచి చెడ్డ ఆలోచిస్తున్నాడు. ఆయన మాత్రం ఇలాగే మంత్రిగా ఉండి బాగా చేస్తేనే నాకు మంచిది అనిపిస్తుంది. అంటే ఇంక హీరో వద్దు ఆయన. హీరోగా లేకుండా ఇక్కడ మీకు ప్రజాసేవ చేస్తేనే మంచిది. అన్నీ తెలుసుకున్నాడు, అన్నీ తెలుసుకొని చేస్తున్నాడు కాబట్టి ఆయన హీరోగా ఉంటే ఉన్నదానికంటే రాజకీయ నాయకుడిగా ఉంటేనే మంచిది. డిప్యూటీ సీఎంగా ఏమన్నా చేస్తున్నాడు పనులు? చేస్తున్నాడు. మన కూడా ఒజాకి వెళ్ళాడుగా, చూసావు, అన్నీ చేస్తున్నాడు. వెరీ గుడ్. మరి ఇప్పుడు అదే మళ్ళీ సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆంధ్రాకు రమ్మంటుండు పవన్ కళ్యాణ్. మరి అదే విజయవాడకు వస్తే బాగుంటుందా, మరి వైజాగ్కి వెళ్తే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది అనుకుంటున్నావా? మాకు విజయవాడ వస్తేనే మంచిది అనుకుంటాం. మేము విజయవాడలో ఉండేవాళ్ళం కాబట్టి విజయవాడ వస్తేనే బాగుంటుంది. తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ వస్తే వైజాగ్ వస్తే బాగుంటుంది, విజయవాడలో వస్తే బాగుంటుంది? విజయవాడలోనే వస్తే బాగుంటుంది. విజయవాడ అంటే హీరోలందరూ ఇక్కడికే రావాలనుకుంటున్నా, ఇక్కడ విజయవాడలో వస్తే బాగుంటుంది. మరి అదే చూస్తే ఆల్రెడీ వైజాగ్ లొకేషన్లు కానీ అన్ని సముద్రాలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి సముద్రాలు ఎక్కడ అయినా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంది అనిపిస్తుంది, లేకపోతే ఇలానే పొలిటికల్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? హీరోగా చేస్తే బాగుంటుందా, మరి పొలిటికల్లో చేస్తే బాగుంటుందా? విజయవాడ వస్తేనే బాగుంటుంది. విజయవాడ వస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు అక్కడి నుంచి అంటే వైజాగ్లో అయితే లొకేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కరెక్టే. ఇక్కడ కూడా ఉన్నాయి కదా చాలా వరకు లొకేషన్లు. అదే ఏంటంటే అది బీచ్ కాబట్టి రేపు ఇక్కడ ఏంటంటే మొత్తం కృష్ణానది కాబట్టి ఏదైనా అంటే ఇక్కడ దగ్గరలో కూడా చాలా బీచ్లు ఉన్నాయి కదా. ఉన్నాయి అన్న, దగ్గరలో ఉన్నాయి, మచిలీపట్నం ఉంది, అన్ని బీచ్లు ఉన్నాయి. అన్ని బీచ్లు ఉన్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, మామూలుగా పొలిటికల్లో ఉంటే బాగుంది అనిపిస్తుంది? పొలిటికల్లోనే ఉంటే బాగుంటుంది అన్న. పొలిటికల్లోనే ఉంటేనే బాగుంటుంది. ఎందుకని అంటే పొలిటికల్లో ఏం చేస్తున్నారు? ఏం చేసేది ఏముంది, పేదలకు కూడా చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఏదైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది మామూలుగా? ఇంకా తెలియాలి కదన్నా, అప్పుడే అవ్వలేదుగా, ఇంకా 7 నెలలు అయింది, ఇంకా తెలియాలిగా, ఇంకా ఉందిగా అది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ పొలిటికల్లోనే ఉంటే బాగుంటుంది అంటే ఆయన ఉంటేనే బాగుంటుంది అన్న. ఆయన ఉంటేనే బాగుంటుంది. ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీ ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఏపీకి వస్తే విజయవాడలో పెడితే బాగుంటుంది, స్టూడియోలు కానీ అన్నీ కానీ. వైజాగ్లో పెడితే బాగుంటుంది, విజయవాడలో పెడితేనే బాగుంటుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు? బాణం అంటే కొంతమంది అంటారు సూపర్ సిక్స్ అనేది ఒక పథకాలు కూడా అమలు చేయట్లేదు. అవుతాయి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరో చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది? ఇదే కంటిన్యూ, పొలిటికల్ చేస్తే బాగుంటుంది. అంటే కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ లేదండి ఎక్కువ. లేదు బాగా అనిపిస్తుందా? ఇదే కంటిన్యూ.